problem, perhaps you came to a wrong person. No, Gideon. నిన్ను నువ్వు చూసుకునే విధానం వేరు, నేను నిన్ను చూసే విధానం వేరు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దట్స్ వాట్ ద లార్డ్ సేస్ టునైట్. లోకము నిన్ను బలహీనుడిగా చూడొచ్చేమో, కానీ దేవుడు నిన్ను బలవంతుడిగా చూస్తున్నాడు. లోకము నిన్ను పేదవాడిగా పేదదానిగా చూస్తుందేమో, కానీ దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడిగా చూస్తున్నాడు. లోకము నిన్ను తక్కువగా చూస్తుందేమో, నీ కులాన్ని బట్టి, నీ జాతిని బట్టి. నువ్వు తక్కువ వాడు, నువ్వు కాళ్ళలోంచి వచ్చావు, పాదాల్లోంచి వచ్చావు, లేదా పాద ధూళిలోంచి వచ్చావని తక్కువ అంచనా వేసి నేను చూస్తున్నారేమో, కానీ దేవుడు ఎప్పుడు నేను తక్కువగా చూడలేదు. యు హ్యావ్ అ డిగ్నిటీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నా రూపంలో నా పోలికలో చేసుకున్నాను నిన్ను, నేను నిర్మించిన నా ప్రజలు నా స్తోత్రమును ప్రచురపరుస్తారని దేవుడు మాట్లాడాడు. మనుషులు నిన్ను చూసే విధానం వేరు, దేవుడు నిన్ను చూసే విధానం వేరు. డోంట్ రిలై ఆన్ ది ఒపీనియన్స్ ఆఫ్ పీపుల్. డోంట్ వ్యాలిడేట్ ది ఒపీనియన్స్ ఆఫ్ పీపుల్. ప్రజల యొక్క ఒపీనియన్స్ మీద నువ్వు ఎప్పుడు బ్రతకాల్సిన అవసరం లేదు. మనుషులు నీ స్థాయిని, నీ ప్రజ్ఞను, నీ బలాన్ని, నీ శక్తిని, నీ అంతస్తుని ఎప్పుడు తక్కువ చేయాలనే ప్రయత్నం వారిది. అపవాది మనిషిని అటాక్ చేసే విధానంలో మైండ్ మీద అటాక్ చేస్తారట. మొట్టమొదటిగా నీ ఆలోచనల మీద అపవాదికి అటాక్ ఉంటుంది. నువ్వేం చేయలేవు, నువ్వేమి సాధించలేవు, నీ కులం తక్కువ, నీ మతం తక్కువ, అది తక్కువ, ఇది తక్కువ అని అపవాదిని అనేక సార్లు కృంగదీయడం బట్టే చేయగలిగి నీవు కూడా చాలా పనులు చేయలేకపోతున్నావు. ప్రభు కోసం వాడబడాలనే కోరిక నీకుంది, కానీ వాడబడలేకపోతున్న కారణం తెలుసా? అపవాది అంటాడు, నువ్వు చేసేది ఏముంది అక్కడ, నువ్వు ఏం చేస్తావు, నువ్వు దేవుని కోసం ఏమిస్తావు, దేవుని కోసం ఏం పాడతావు, దేవుని కోసం ఏం వాయిస్తావు, వాయిద్యాలు నీకేం వచ్చని అనేక సార్లు నువ్వు చేయగలిగి కూడా ఎందుకు చేయలేకపోతున్నావు తెలుసా? ది ఎనిమీ ఈజ్ అటాకింగ్ ఆన్ యువర్ మైండ్. ఆ రోజుల్లో అదే జరిగింది. కానీ దేవుడు అన్నాడు, గిద్యోను, నిన్ను నువ్వు చూసుకునే విధానం వేరు, నేను చూసే విధానం వేరు. నిన్ను నా ప్రజలను విడుదల చేయడానికి ఒక సాధనంగా ఎన్నుకొనబోతున్నాను. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి ప్రకటిస్తున్నాను, దేవుని సేవకునిగా మీలో చాలామంది ఆల్రెడీ దేవుని చేత ఎంపిక చేయబడ్డారు ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి. నమ్మిన వారు చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. మీ కుటుంబాన్ని, మీ వ్యవస్థను, మీరున్న ఏరియాను, మీరున్న పట్టణాన్ని, మీరున్న రాష్ట్రాన్ని, మీరున్న దేశాన్ని ప్రభావితం చేయడానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. డోంట్ అండర్ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. మనకు మనం అధికంగా అనుకోవడం ఎంత తప్పో, తక్కువగా అంచనా వేసుకోవడం కూడా అంతే తప్పు. నన్ను బలపరచువు అని యందు నేను సమస్తము చేయగలనని. ఆఖరికి దేవుడు గిద్యోను ఉపయోగించుకుని 135,000 మంది మిద్యానీయుల సైన్యాన్ని జయించడానికి దేవుడు మిద్యాన్ని వాడుకున్నాడు, గిద్యోను వాడుకున్నాడు. గిద్యోను ప్రక్కన ఎంతమంది ఉన్నారో తెలుసా? బైబిల్ చదివిన వాళ్ళు తెలుసు కదా, ఎంతమంది ఉన్నారు? 300 మంది. అటు ప్రక్కన సైన్యం ఎంత ఉన్నారో తెలుసా? మిద్యానీయులు 135,000 మంది. అంటే 1:450. ఒక్క గిద్యోను సైనికుడితో అటు మిద్యానీయులు 450 మంది పోరాడే పరిస్థితి. కానీ దేవుడు ఒక అద్భుత రీతిలో గిద్యోనుకు మరియు అతని సైన్యానికి అఖండమైన విజయాన్ని దేవుడు ఇచ్చాడు. మిద్యానీయులు అప్పటి నుంచి ఇశ్రాయేలుని ఇబ్బంది పెట్టడం మానేశారు. ఈరోజు ఏవైతే నేను తరుముతున్నాయో, ఏదైతే ఓటమిగా నీ జీవితంలో ఉందో, ఏదైతే వైఫల్యంగా నీ జీవితంలో ఉందో, దేవుడు గిద్యోనుకు విజయాన్ని ఇచ్చినట్టుగానే నీకు కూడా విజయాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆ గిద్యోను యొక్క సంఘటన అంతా మీరు చదివితే, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 7వ అధ్యాయం ఇంటికి వెళ్తారు, చదవండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ దానిలో ఉన్నాయి. దేవుడు అన్నాడు, మీ ముందు నా విస్తారమైన శత్రువులతో పోరాడాలంటే 300 మంది చేతిలో ఏముండాలో తెలుసా? ఒక చేతిలో బోరను ఉంచండి, మరొక చేతిలో దివిటి ఉంచండి. ఆ రెండు మీ చేతిలో ఉంటే చాలు, శత్రువు మీద విజయం సాధిస్తారు. బూర అనగా దేవుని స్తుతించడం, దివిటి అనగా దేవుని కోసం వెలగడం. ఈ రెండు గనక నీలో ఉంటే నీ ముందు ఎంతమంది శత్రువులు బారులు తీసుకుని నిలబడినా